ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా నాన్న. ఈ రోజున సెంటరు మిర్రర్కి సంబంధించిన విధానాలు తెలుసుకుంటున్నాం మనం. చాలా గొప్ప క్లాసు. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు తప్పించుకుని మనం బయటపడే మార్గంతో ఒక చిన్న మెకానిజం మీకు తెలియపడుతుంది. దీంట్లో సెంటర్ మిర్రర్కి సంబంధించిన విధానాలు ఏమేమి స్టార్ట్ చేస్తున్నారు మీరు? స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఏమి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు మీరు? హ్యాండ్ బ్రేక్ గేర్లో ఉందో లేదా అని ఈ రెండు చూసుకుని స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి రెండు చూసాక మీరు స్టార్ట్ చేయొద్దు. సెంటర్ మిర్రర్ కూడా ముందే చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దాకా మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఎమ్మటే సెంటర్ మిర్రర్ కూడా మీకు ఇచ్చేస్తే అది ఇది ఆఫ్ రోడ్ చేయలేరు. అందుకోసం మీకు గేరా న్యూట్రలా హ్యాండ్ బ్రేక్ వేసుందా తీసుందా ఈ రెండు కన్ఫర్మ్ చేసుకున్నాక స్టార్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ అయ్యారు అంటే కారు తోలే శక్తి నాకు వచ్చింది అంటే నేను పెళ్లి చేసుకుంటానికి నేను రెడీగా నాకు వయసు వచ్చింది అన్నట్టుగా అప్పుడు ఈ సెంటర్ మిర్రర్ని మీకు అప్పటికప్పుడు జరుగుతుంది అన్నమాట. ఈ హ్యాండ్ బ్రేక్ తీసామా లేదా, గేరులో ఉందా న్యూట్రల్లో ఉందా అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఈ రెండు చూసి స్టార్ట్ చేయొద్దు. మూడోది కూడా కన్ఫర్మ్ చేసి స్టార్ట్ చేసుకోండి. ముక్కు స్టడీగా ఉంచాలి. నాన్న. ఈ సెంటర్ మిర్రర్ ఇప్పుడు ఫిక్స్ చేసుకో. బ్యాక్ అద్దు పక్కన నాన్న మొత్తం కానీ గుడ్డే తిరగాలి. మళ్ళీ గుడి తిప్పు, మళ్ళీ గుడి తిప్పుడు ఎలా సెట్ చేసుకోవాలన్నమాట. వెనకే ఉన్న ఆర్న కొట్టాడు ఇక్కడ చూసి ఇంటికాడ ఇస్తే అరే ఎప్పుడు చూసాడు రావాడు అనుకోవాలి. ఇంత ఫైన్గా పెట్టుకోవాలి. సెంటర్ మిర్రర్ని లెఫ్ట్కి తిరగాలి. ఇక్కడ చూసి ఇండికేట్ వేసి చక్కగా లెఫ్ట్కి తిరగొచ్చు. మీరు రైట్కి తిరగాలి. ఇక్కడ చూసి ఇండికేట్ ఇచ్చి చక్కగా రైట్కి తిరగొచ్చు. మీరు ఒక కన్న తల్లిలాగా మీకు ఉపయోగపడుతుంది సెంటర్ మిర్రర్ మిత్రులారా. అదే మీరు రన్నింగ్లో సరి చేస్తే ఎదుర బండి లేచిపోతుంది కదా. అందుకోసం ఆపున్నప్పుడే మిర్రర్ కట్టుకుందా లేదా, గేర్లో ఉందా న్యూట్రల్లో ఉందా, హ్యాండ్ బ్రేక్ తీసుందా వేసిందా అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవాలి మిత్రులారా. ఈ సైడ్ మిర్రర్లో చూసుకొని బండి ఎక్కువ తోలుతుంటే ఈ పక్క మీకు లక్షల మనుషులంతా మీకు లేచిపోతారు. అంటే కనపడరన్నమాట, మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు చూసుకోవాలి ఈ మిర్రర్ అంటే మీకు హైవేలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి కనుక్కుంటే దాని వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. దీన్ని పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు బాగా ఉపయోగపడుతుందంటే బ్యాక్ రివర్స్ చేసేటప్పుడు మీకు ఎవరైనా ఉన్నారా కూడా ఇది చూసుకున్నాక అటు ఇటు చూసుకోవచ్చు అన్నమాట. సూర్యకిరణాలు మీ మీద పడకుండా ఎలాగా సెట్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఓకే, థ్యాంక్ యూ.